అంచేత ఈ సమాన ప్రత్యయావృత్తి అండంలో చూడండి, ఒక రూపం మీద మీరు దృష్టి పెట్టచ్చు. మీకు కృష్ణ పరమాత్మ యొక్క రూపం ఇష్టం, మీ ఎదురుగా కృష్ణ పరమాత్మ విగ్రహం పెట్టుకోండి, తదేకంగా చూడండి. జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతారు, రెప్పలు ఆర్పకుండా చూడండి, వీలైతే ఏ భావము కూడా లేకుండా చూడండి చాలు. కానీ అది చాలా కష్టసాధ్యం. ఏ భావమో లేకుండా మనస్సును మౌనంలోకి పెడితే ఏదో భావం వస్తుంది. ఏదో భావం రావడం కంటే ఉన్నమో భగవతే వాసుదేవాయ అని రావడం మంచిదే కదా. నిన్న మనం అనుకున్నాం కదా, ఆలోచనలే అన్నీ. మంత్రమైనా కూడా ఆలోచనే. మనస్సులో మననాత్రాయితే ఇది మంత్రం, మంత్రమైనా ఒక ఆలోచనేనండి. కాకపోతే బీజాక్షరాలు ధ్వనిస్తే దానికి ఒక శక్తి ఉండొచ్చు, మామూలు ఆలోచనకు అంత ఉండకపోవచ్చు. కానీ ఏదైనా మనస్సులో ఆలోచనే కదా. ఆ ఒక ఆలోచనల మూట కదా మనస్సు. అందులో ఒక ఆలోచనలతో అన్ని ఆలోచనల్ని బంధించగలమంటే నిన్న నేను మీకే ఉదాహరణ చెప్పాను జీవితంలోంచి. పాత బట్టలు మూట కట్టాలంటే పెద్ద బట్టోడు తీసి చాకలైన మొత్తం బట్టలు మూట కట్టుకోవట్లేదా, పట్టుకెళ్ళలేదా? ఈ బట్టలు వేస్తే ఏం చేస్తాడని అందులో పెద్ద చీర తీస్తాడు. మగాళ్ళ ప్యాంట్లు చొక్కాలు తీయడం కుదరదు మూట కట్టడానికి. ఆడవాళ్ళు చీర తీస్తాడు, పెద్దది ఉంటుంది కదా, ఇవన్నీ అందులో బారేస్తాడు. మొత్తం 2-3 ముళ్ళు వేసేస్తాడు, సైకిల్ మీద వేసి పడుకుపోతాడు. అలాగ మనం నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అనే ఒక పెద్ద సుదీర్ఘమైన సునిశ్చితమైన తీక్ష్ణమైన ఆలోచనతో మిగిలిన ఆలోచనలు మూట కట్టేయచ్చు. అది శంకరాచార్య అంగీకరించిన మాట. అందుకని కశ్యాంచిత్ చిత్తభూమౌ సమాన ప్రత్యయావృత్తికి, ఒకే నామాన్ని అలాగే స్మరించు, అలాగే స్మరించు, అలాగే స్మరించు. ఎందుకు స్వాధీనంలోకి రాదో చూద్దాం. ఒకే ఆలోచనలో అన్ని ఆలోచనల్ని కలిపేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, ఎప్పుడైనా ఆ ఒక్క ఆలోచన తీసేస్తే మొత్తం రమణ మహర్షి చెప్పిన మహామౌనంలోకి హాయిగా వెళ్ళిపోతాం, గొడవలేదు. ఇంకా తీసేయడానికి కూడా బాధపడక్కర్లేదు. ఇంతకాలం శివరామస్మరణ చేశాం, ఇంతకాలం రామకోటి రాశాం, మానేద్దాం, ఇది మళ్ళీ పట్టేయిద్దామా. రామకోటి కూడా బంధం కాకూడదు, నామస్మరణ కూడా బంధం కాకూడదు, మధ్యలో అంటుకోకూడదు, మనని కాపాడాలి అంతే. అంటుకోకూడదు అంటే అంత మహామౌనంలోకి వెళ్ళగలిగే స్థితి వచ్చినప్పుడు ఆ నామస్మరణ మానేసినా పర్వాలేదు, అప్రయత్నంగానే వెళ్ళిపోతుంది. అది ఆలోచనలన్నీ కలిపి ఒక ఆలోచనలో మూట కట్టాం, ఒక ఆలోచన తీసేస్తే మొత్తం పోయింది కదా. బట్టలన్నీ ఒక బట్టలో మూట కట్టినప్పుడు ఆ మూట అవతల పారేస్తే లోపల బట్టలన్నీ పోలేదా మళ్ళీ చెప్పాలా? ఇది అభ్యాసం. శంకరాచార్య ఎంతగా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారో అంతగా ఆచరణ, పూజ, ఆరాధనా విధానాన్ని కూడా బోధిస్తారు. అందుకే ఆయన షణ్మత స్థాపనాచార్య అన్నారు. దేవుడికి రూపం లేకపోతే, నామం లేకపోతే భక్తులు చెడిపోతారని ఆయనకు బాగా తెలుసు. ఏదో నిర్గుణం నిరంజనం పరబ్రహ్మం అంటే మన వల్ల కాదండి ఏం చేయడం. అక్కడ ఏదో ఒక మూర్తి ఆయనది ఉండబట్టి దండం పెట్టుకుంటాం. ఏం లేకపోతే ఏం పెట్టుకుంటామండి, మనసు పక్కకి వెళ్ళిపోదా? అందుకని విగ్రహారాధన ఎప్పుడూ కాదనకపోగా ఆయన ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం అని పంచాయతనంలో 5 విగ్రహాలు పెట్టి, శివుడు, విష్ణువు, అమ్మవారు, గణపతి, సూర్యుడు అని 5 దేవతల్ని పెట్టి, తమిళనాడులో ప్రత్యేకంగా ఉన్న మురుగన సంప్రదాయం, కుమారస్వామి సంప్రదాయాన్ని కూడా దాక్షిణాత్య సంప్రదాయంగా కలిపి కుమారస్వామి ఆరాధన కలిపి షణ్మత స్థాపనాచార్య అనే బిరుదు పొందారు ఆయన. 6 దేవతలు ప్రధానంగా మీరు భావించండి, పూజించండి. ఇంకా ఊరికి 6 పెట్టుకుని మనం 66, 76 చేసేయకూడదు. ఇంకా అప్పుడు మళ్ళీ చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోదువురా ఒరే అనే అవుతుంది. దేనికైనా ఓ పరిమితి ఉండాలి కదా. ఒక రైలు సీటు ఉన్నప్పుడు 3 కూర్చునే సీట్లో 4 కూర్చోవచ్చమ్మా, 5 కూడా కూర్చోవచ్చు. 30 మంది వస్తానంటే ఎలా కూర్చుంటారండి? ఆరాధనకి విధానానికి కూడా ఓ పరిమితి ఉండాలి. అందుకని షణ్మత స్థాపన అన్నారు. ప్రధాన దేవతలు మీరు ఆరాధించండి. అందులో కూడా 3 ముఖ్యం, శివుడు, విష్ణువు, అమ్మవారు. ఎందుకు ముఖ్యమో నిర్ణయం చెప్పుకున్నాం. దేశకాల పరిస్థితులు. శివుడు అంటే కాలం, విష్ణువు అంటే ప్రదేశం, వ్యాప్నోతీతి విష్ణువు. అమ్మవారు అంటే పరిస్థితులు, కార్యకారణ సంబంధం, కాజేషన్. అందుకే ఈ 3 ప్రధాన దేవత. ఇప్పుడు ఇంకొక మాట 7వ అధ్యాయంలో చెబుతున్నాడు ప్రత్యేకంగా. నాగం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతగా మూఢోయం లోకో మూఢో మామభిజానాతి లోకో మామజమవ్యయం మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం అంటున్నాడు. 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో ప్రత్యేకం ఆయన యోగమాయ గురించి చెబుతాడు. చాలా చిత్రమైనటువంటి అంశం ఇది. మనమంతా యోగమాయా శక్తి చేతే ఆవృతలమే ఉన్నాం. దాని నుంచి బయటపడే విధానం ఎలాగో చూద్దాం.
నాకం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. భగవంతుడు ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా అందరూ చెబుతున్నప్పటికీ ఎందుకు కనపడడం లేదు ప్రత్యక్షంగా? శంకరాచార్య కూడా ఆ ప్రశ్న శివానంద లహరిలో వేశారు. ఏకో వారిజబంధవక క్షితినభో వ్యాప్తం తమోమండలం భిత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభక వేద్య కిం న భవసి అహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమక తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. ఒక్కడే ఉన్నాడయ్యా సూర్యుడు. ఎకో వారిజబంధవక క్షితినభో వ్యాప్తం తమోమండలం భిత్వా. భూమి నుంచి ఆకాశం వరకు ఆయన ఉన్న అంతరిక్షం పైభాగం కదా అది. అంతరిక్షం పైభాగం నుంచి భూమండలం వరకు ఉన్న మొత్తం చీకట్టి పోగొట్టేస్తున్నాడు ఒక్క సూర్యుడండి. రెండో వాళ్ళు లేడు. ఎంత ఆశ్చర్యం ఇది! భగవల్లీలకి ఎంతకంటే ఏమన్నా కావాలా? ఎంత ఆశ్చర్యం ఇది! ఆ సూర్యుడిని ఏమన్నా విజ్ఞానం కనిపెట్టిన వాళ్ళు, ఈ నాస్తికులు, వీళ్ళందరూ ఏమన్నా కనిపెట్టి సూర్యుని అక్కడ పెట్టారా? ఐన్స్టీన్ గారు 3000 పరిశోధనలు చేశాడు, 3000 ఆవిష్కరణలు చేశాడు. ఆయన అడిగారట, ఇన్ని ఆవిష్కరణలు చేశారు కదా, దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా అంటే, ఉన్న వాటిని మేము కనిపెట్టాం కానీ అక్కడ పెట్టినవాడు వాడే కదా అన్నట్ట. ఐన్స్టీన్ లాంటి వాళ్ళు అలా మాట్లాడతారు. వీళ్ళంతా స్టెయిన్ స్టీల్ గాడు. వీళ్ళు ఏం మాట్లాడితే ఉపయోగమే ఉంది ఇక్కడ. నిజమైన విజ్ఞానవేత్త ఎప్పుడూ దేవుణ్ణి వ్యతిరేకించడు. విజ్ఞానానికి, శాస్త్రానికి, దైవానికి ఏమీ వ్యతిరేకత లేదు. అవి రెండు సమన్వయం చేసుకోవచ్చు హాయిగా. ఆయన అన్నాడు స్పష్టంగాని, సూర్యుడి శక్తితో, చంద్రుడి శక్తితో, విద్యుత్ శక్తితో ఏదో ఉన్నది మేము కనిపెట్టాం కానీ నేనేం కరెంటు కనిపెట్టి అక్కడ పెట్టలేదు కదా, అది అక్కడ ఉందని చెప్పాను నేను. ఎలా బల్బు ఎలా వెళ్ళగాలో చెప్పాను, అంతే కదా. బల్బు కనిపెట్టినవాడు నేనెంత గొప్పవాడిని అయితే ఆ విద్యుత్ కనిపెట్టినవాడు ఎంత గొప్పవాడు. ఇది ఐన్స్టీన్ మాట. అంచేత విజ్ఞాన శాస్త్రం చదివినంత మాత్రాన్ని దేవుణ్ణి కాదని అనవలసిన అవసరమేం లేదండి ఇక్కడ, అజ్ఞానం తప్ప. శంకరాచార్య ఏమంటున్నారు, నిజంగా సూర్యుడు ఉన్నాడు కదా, కనపడుతున్నాడు కదా, ప్రత్యక్ష దైవం. మనం మాఘమాసంలో ఆదివారం పరమాణుడు నైవేద్యం పెడతాం, ప్రత్యక్ష సూర్య నారాయణ అంటుంది. కనపడుతున్నాడు. ఆయన ఎంత పని చేస్తున్నాడు. ఆయన దగ్గరికి మనకి ఎన్ని కోట్ల మైళ్ళ దూరం ఉందండి, ఎన్ని కోట్ల మైళ్ళు. ఇంత దూరం ఆ కాంతి వ్యాపించడమా? పగలల్లా ఈ లైట్లు ఏవీ అవసరం లేకుండా హాయిగా మనం హాయిగా తిరుగుతున్నామా? మంటెత్తిపోతుంటే వేసవకాలం ఇక్కడ 46 డిగ్రీలు. కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నవాడు భూమండలం మీదకి, హైదరాబాద్ మీదకి 46 డిగ్రీలు. మళ్ళీ మేము కాకినాడతో తెలిసింది మీ పనేనా ఇవ్వండి, మాకు ఇక్కడ 48 అన్నారు వాళ్ళు 2 డిగ్రీలు ఎక్కువ ఆంధ్రాలో. అందుకని ఇంత కాంతిని గుప్పేసి మొత్తం మీద ఉడికించేస్తున్నాడే మనుషుల్ని, వెలుగు కాకుండా వేడి కూడా పంపించి. ఎంత దూరం ఆయన పక్కన నాంపల్లి స్టేషన్లో ఉన్నాడు ఆయన. ఇది ఇంతకంటే భగవల్లీలకు ఉదాహరణ ఏమైనా కావాలా వేరే? ఈ మాట్లాడేవాళ్ళు ఎవరైనా అక్కడ పెట్టారా ఆయన్ని? అంత సూర్యుడు స్వామి ఏమంటాడు, అంత సూర్యుడు కాంతి గుప్పిస్తున్నాడు, అంత చీకటి పోకూడదు. అంతేకాదు లోచన గోచరోపి భవతి, కళ్ళకు కూడా కనపడుతున్నాడయ్యా. పోనీ కంటితో చూడలేకపోయినా కనీసం ఒకసారి ఇలా చూసి బాబోయ్ నమస్కారం చేసుకుంటున్నావా లేదా? పొద్దున్నే సూర్యుడికి ప్రార్థన పద్యాలు పాటలు పాడుకుంటున్నావా లేదా? పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు చాయ, పొన్న పువ్వు మీద పగడంపు పొడి చాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. ఉదయిస్తూ బాలుడు ఉల్లి పువ్వు చాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి చాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. పాడుకుంటున్నావా లేదా ఇలాగా? అలా మా కళ్ళకు కనపడుతున్నాడు, చీకటిని పోగొడుతున్నాడు. కానీ వేద్యకిం నభవసి త్వం కోటి సూర్య ప్రభక. వేదం ఏం చెబుతోంది? నత్ర సూర్యో భాతి నచంద్ర తారకా నేమా విద్యుతో భాంతి కుతోయం అగ్ని. పరమాత్మ ఉన్న చోట సూర్యుడు ప్రకాశించడు. నత్ర సూర్యో భాతి. నేమా చంద్రమాహ, చంద్రుడు కూడా అంతే. విద్యుత్ కాంతులు, అగ్ని గురించి చెప్పవలసిన అవసరం లేదండి. పరమాత్మ కాంతి ముందు సూర్యకాంతి దిగదుడిపే. సూర్యుడి ముందు టార్చ్ లైట్ వేయడంతో పరమాత్మ ముందు సూర్యకాంతి అంతే. పైగా ఆ సూర్యనారాయణమూర్తి హిందూ దేవతలకి పేర్లు పెట్టారు. ఆ పేర్లు ఎంత మహానుభావులు ఋషులు ఎలా పెట్టారో చూడండి. సూర్యనారాయణమూర్తి, నారాయణ తీసేయండి, ఒట్టి సూర్యగోళం కింద లెక్క, అందులో ఉన్నవాడు నారాయణుడు. అందులో ఉన్నవాడు నారాయణుడు, అంతస్థిత ఆయన నారాయణుడు. అదే తేజస్సు మనలో ఉంది.
యశ్చాసావాదిత్యే సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే. ఈ జీవుల్లో ఏ కాంతి ఉందో, ఏ తేజస్సు ఉందో అదే సూర్యుల్లో కూడా ఉందయ్యా. ఆ సూర్యుల్లో ఉన్నవాడు నారాయణమూర్తి, నారాయణ తేజస్సు కాబట్టి సూర్యుడు అలా ఉన్నాడు. లేకపోతే ఒట్టి బింబంలా ఉంటాడు ఆయన, వేలాడితే పడిపోయాడు. ఆ నారాయణుడే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థితః. మరి ఇంత ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడు సూర్యనారాయణమూర్తి మనకు కనపడుతున్నాడే, చీకటంతా పోగొడుతున్నాడే, ప్రత్యక్షంగా కనపడుతున్నాడే. నువ్వు కోటి సూర్య ప్రభాభాసమానుడివి అంటున్నారు కదా, నువ్వెందుకు కనపడవయ్యా అని ఆయన ఏమంటారంటే, నీ తప్పు లేదయ్యా, నా అజ్ఞానానికి నువ్వేం చేస్తావు. అహో ఘనతరం కీదృగ్భవేన్ మత్తమహ. నాకు ఈ రకరకాల నేను జీవుణ్ణి అనుకుని, నేను దేహం అనుకుని, నేను మనస్సు అనుకుని, నాకు భర్త ఉన్నాడని, నాకు భార్య ఉందని, నాకు పిల్లలు ఉన్నారని, నాకేవో బాధ్యతలు ఉన్నాయని, బరువులు ఉన్నాయని ఈ చెత్త చెదారం అంతా కప్పేసుకున్నానయ్యా. ఇదే తమహ, చీకటి.